నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము కూడా చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా ఆర్కే కలెక్షన్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాం కదండి. సో ఎవ్రీడే కూడా మీకు చెప్తూ ఉంటాను మన ఆర్కే కలెక్షన్స్లో. సో ఫ్యాన్సీ వెరైటీస్ కూడా 1000 నుంచి స్టార్ట్ అయిపోతూ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అని చెప్పి. సో ఈరోజు మనం ఈ 1000 రేంజ్లో నుంచి స్టార్ట్ అయ్యి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వెరైటీస్ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. సో వాటిలో కూడా 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. సో ఫస్ట్ వన్ ఇది వచ్చి మనకు సెమీ టసర్ డోరియా స్టైల్ డిజైనింగ్ అండి. ఇది మనకు కంప్లీట్గా డోరియా వీవింగ్తో ఉంటుంది. ఇంకొకటి సాఫ్ట్ సిల్క్లో సో మంచి ప్రింటెడ్ ప్యాటర్న్ విత్ స్పెషల్ కాంట్రాస్ట్ బోర్డర్స్. అండ్ ఇంకొకటి వచ్చి మనకు స్పెషల్ ఓగొంజా సిల్క్స్లో తీసుకున్న బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్లోని సో మంచి డిజైన్ అండి. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. ఇవన్నీ కూడా మనకు 1000 నుంచి స్టార్ట్ అయిపోయి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ డిజైన్స్ అనమాట. సో డిజైన్స్ ఏంటి, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని కలెక్షన్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయలేం కదండి. సో ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ అయితే ఉన్నాయి. తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. మన ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండొచ్చు. ఈరోజు ఫస్ట్ వన్ కూడా సో ఇది లైక్ సెమీ టసర్స్ సిల్క్లో ఉంటుందండి. అండ్ కంప్లీట్గా ఇది మనం ఏంటి అంటే డోరియా వీవింగ్లో అయితే తీసుకున్నాం. అండ్ మంచి కలర్ ఏంటి అంటే బ్రైట్ షేడ్ నావీ బ్లూ శారీకి మనం కాంట్రాస్ట్ బోర్డర్ అంతా కూడా మెహందీ గ్రీన్ షేడ్ అయితే తీసుకున్నామండి. ఇది లైక్ ఏంటి అంటే ఎంబోజ్ థ్రెడ్డింగ్ వీవింగ్తో లైక్ గ్యాప్ బోర్డర్ లాగా ఉంటుంది శారీ బోర్డర్ అంతా కూడా. అండ్ స్పెషల్ వీవింగ్ స్టైల్ అండి. సో శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 1110 రూపీస్ ఉంది. ఒకసారి ఓవరాల్ డిజైనింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్ అయితే. సో మంచి బ్రైట్ కలర్ అండి. డార్క్ నావీ బ్లూ షేడ్కి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. శారీ కాస్ట్ జస్ట్ 1110 రూపీస్ అండి. సో పైన ఇలాగా సో క్యూట్ ఫ్లవర్ బార్డర్ అయితే తీసుకున్నాం. సో జస్ట్ 2 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది. గోల్డ్ జరీ వీవింగ్తో ఇలాగ మనకు జరీ వీవింగ్ బార్డర్ అయితే సో ఫ్లవర్ డిజైనింగ్తో ఇలాగ మనకు షోల్డర్ బార్డర్ అయితే హైలైట్ అయింది. మిడిల్ పార్ట్ ఏంటి అంటే మీకు డోరియా వీవింగ్ అని చెప్పాను కదండి. సో డోరియా వీవింగ్ ఏంటి అంటే మనకి ఇలాగా నిలువుగా స్ట్రైప్స్ తీసుకున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు సన్నటి లైన్స్ అనమాట, థ్రెడ్డింగ్ లైన్స్. ఇలాగ ఈ డోరియా వీవింగ్ అయితే ఉంటూ ఇలాగ మనకి ఇలాగ లైన్స్ కూడా తీసుకున్నాం. ఇది జరీ లైన్స్ అయితే ఒక 4 లైన్ కాంబినేషన్స్తో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటూ ఇలాగ 2 డబల్ స్టైల్ బర్డ్ డిజైనింగ్ అండి. సో ఫ్లవర్ డిజైన్లో మనకు బర్డ్ స్టైల్ ఉంటుంది కదండి. సో అలాంటి డబల్ బర్డ్ డిజైన్ తీసుకుంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. కంప్లీట్గా మనం ఇది గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకుంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. కింద బార్డర్ కూడా సో ఇలాగ మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఉంటుంది. సో పైన ఇలాగ టెంపుల్ బోర్డర్, కింద మనకు ఫ్లోరల్ బోర్డర్. ఇది మనకు ఎంబోజ్ వీవింగ్ అండి. కంప్లీట్గా మనం సిల్క్ థ్రెడ్తో సో ఇలాగ మనకు ఎంబోజ్ వీవింగ్ అయితే తీసుకున్నాం. ఇదైతే మనకి కింద డిజైనింగ్. పళ్ళు కూడా కాంట్రాస్ట్ అండి. సో గ్రీన్ షేడ్ మెహందీ గ్రీన్ షేడ్ విత్ కడ్డీ లైన్స్తో ఇదైతే మనకు పళ్ళు పాటు ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇలాగ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్, మంచి బనారసి బ్లౌజ్. ఇది కూడా మనం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయింది. సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 1110 రూపీస్. చాలా కంఫర్ట్ అండి. సో ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నా కదండి, సాఫ్ట్గా మనకి సిల్కీగా షైనీగా మనకు చాలా బాగుంటుంది. సో మీకు 1000 రేంజ్లో ఏదైనా పెట్టుబడికి చూస్తున్నా కూడా బెస్ట్ చాయిస్ అండి. సో దీంతో మనకు కలర్ కూడా దాదాపుగా 10 కలర్స్ అబోనే ఉన్నాయి. సో కలర్స్ అన్నీ కూడా చూద్దాం. సో నెక్స్ట్ షేడ్ సో బ్యూటిఫుల్ లైక్ మెజంతా పింక్ షేడ్ శారీ అండి. దీనికి కాంట్రాస్ట్ బోర్డర్ అంతా కూడా ఇలాగ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. బ్యూటిఫుల్ ఎల్లో అండి. సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీకి డార్క్ మెజంతా పింక్ షేడ్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో మన బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకుంటున్నామో సేమ్ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటాయి. సో మంచి పింక్ షేడ్. సో బ్యూటిఫుల్ పింక్ శారీకి డార్క్ మెజంతా పింక్ షేడ్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ వచ్చి మంచి బ్రైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్ అండి. సో ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి కాంట్రాస్ట్ బోర్డర్ మనం పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అండ్ వచ్చి మనకు క్రీమ్ కలర్ అండి, డార్క్ క్రీమ్ షేడ్. సో ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీకి ఇది కూడా మనకు మెజంతా పింక్ షేడ్తో కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది. మంచి టీల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో పేస్టల్ షేడ్ అండ్ బ్యూటిఫుల్ కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్, టీల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకి ఇలాంటి మెజంతా పింక్ షేడ్తో కాంట్రాస్ట్.
ఇది మనకు బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో అండి, చాలా బాగుంటుంది. సో మంచి కలర్, ఈ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ సారీకి కాంట్రాస్ట్ బోర్డర్ మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అండ్ వచ్చి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ. సో ఈ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి కాంట్రాస్ట్ బోర్డర్, మంచి రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొక బ్రైట్ పింక్ అండి, సో బ్యూటిఫుల్ పింక్ కలర్, మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ సారీకి కాంట్రాస్ట్ బోర్డర్ అంతా కూడా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో చూసారు కదండి కలర్ చార్ట్ అయితే, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి. సో రేట్ కూడా అంతే రీజనబుల్గా ఉంది, జస్ట్ 1110 రూపీస్లోని. సో మంచి కలెక్షన్ అండి. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసి సారీని అయితే బ్లాక్ చేయండి. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ మీకు చెప్పాను కదండి, సాఫ్ట్ సిల్క్లో మనం ప్రింటెడ్ అండ్ జరీ వీవింగ్తో తీసుకున్నామని. సో బ్యూటిఫుల్ సారీ అండి. సారీ అయితే చూస్తున్నాం కదండి, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్, మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ సారీకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ అండి. సో ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ జస్ట్ మనకు 1010 రూపీస్ ఉంది. సో పైన బోర్డర్ అండి ఇలాగా, సో మంచి బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. కాంట్రాస్ట్ అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంటూ ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్. శారీ మెయిన్ పార్ట్ అండ్ అంటే మిడిల్ పార్ట్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సర్కిల్లో మనకు వీవింగ్ జరీ వీవింగ్ బుటాస్ అయితే తీసుకున్నాం, ఫ్లవర్ బంచెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో పికాక్ అండ్ ఫ్లోరల్ డిజైనింగ్ అనేది ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాం. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. అండ్ స్పెషల్ కింద బోర్డర్ ఫ్లోరల్ బోర్డర్, దాదాపుగా 5 to 6 ఇంచెస్ బోర్డర్. కాంట్రాస్ట్ అయితే సో మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇలాగ మనకు బ్యూటిఫుల్ బోర్డర్ అయితే ఉంటుంది. సో ఇది మనకు కింద బోర్డర్ అండి. పళ్ళు అనేది కూడా దీనికి మనం సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది. బట్ ఏంటి అంటే మనకు బేస్ కలర్స్ గ్రీన్ అండ్ పింక్ రెండు మిక్స్ అవుతూ ఇలాగ మనకు పళ్ళు అనేది హైలైట్ చేసుకున్నాం. ఎండ్ ఆఫ్ ది పళ్ళు కూడా క్యూట్ థ్రెడ్డింగ్ టజల్స్ అయితే ఉంటాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ అండి, బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నామో సేమ్ ఉంటూ ఇదైతే మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది. సో శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 1010 రూపీస్ అండి. సాఫ్ట్ సిల్క్ అండి మెటీరియల్, ఇది షైనీగాను మనకు సిల్క్గాను చాలా బాగుంటుంది. సో చూసినా కదండి ఎంత కంఫర్ట్ ఉందో, మెటీరియల్ అయితే చాలా స్మూత్గా ఉంది మెటీరియల్ అంతా కూడా. సో రేట్ కూడా అంత రీజనబుల్గా ఉందండి, జస్ట్ మనకి ఇది 1010 రూపీస్. అండ్ ఈ శారీస్లో కలర్ చార్ట్. సో నెక్స్ట్ కలర్ డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి, విత్ మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. అండ్ లైట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ ఫ్యాన్సీ కలర్ అండి, హ్యాష్ కలర్. సో ఈ హ్యాష్ కలర్ కాంబినేషన్కి సో ఇది మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. నెక్స్ట్ షేడ్ ఇది మనకు లైట్ గ్రీన్ షేడ్ అండి. ఈ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ రేట్ కూడా అంతే తక్కువ ఉంది, 1010 రూపీస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. అండ్ లాస్ట్ ప్యాటర్న్ అండి, మీకు చెప్పాను కదండి ఆర్గంజా సిల్క్లో కూడా మనం తీసుకున్నామని. సో ఆ ఫ్యాబ్రిక్ అండి ఇది. సారీ డిజైన్ అయితే చూద్దాం. సో కాస్ట్ అయితే మాత్రం 1060 రూపీస్ అండి ఇది. అండ్ వచ్చి మనకు కంప్లీట్గా పీచ్ కలర్ కాంబినేషన్తో సారీ అయితే మనకు హైలైట్ అవుతూ ఉంది. సో షోల్డర్ బోర్డర్ ఏంటంటే సో చూస్తున్నాయి కదండి, ఇక్కడ ఏంటి అంటే మనకు బోర్డర్ అంతా కూడా లైక్ బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. దీని మీద మనకి ఇలాగా మ్యాంగో డిజైనింగ్ కట్ వర్క్ మోడల్ అండి ఇది. సో జరీ వీవింగ్లోనే మనకి ఇలాగ కటింగ్ డిజైన్తో వస్తుంది, కట్ వర్క్ డిజైనింగ్ అనమాట. ఇలాగ మనకు బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా దాదాపుగా 5 to 6 ఇంచెస్ బోర్డర్ అయితే ఉంటూ సో ఇది మనకు షోల్డర్ బోర్డర్. మిడిల్ పార్ట్ కూడా ఏంటంటే మనకి ఇలాగ జరీ వీవింగ్ బూటాస్ ఫ్లవర్ బంచెస్ అండి. అండ్ దాదాపుగా మనకు ఒక 2 ఇంచెస్ ఉంటాయి. సో బట్ చాలా దగ్గరగానే ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుందండి. సో మీకు ఆల్మోస్ట్ ఇంతే డిస్టెన్స్, చాలా దగ్గరగానే ఇలాగ హెవీగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ కింద బోర్డర్ కూడా సేమ్ మనకు కట్ వర్క్ బోర్డర్ మ్యాంగో డిజైనింగ్తో ఇలాగ మనకు కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ 5 to 6 ఇంచెస్ బోర్డర్ సేమ్ ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు మాత్రం మంచి బ్రొకేట్ డిజైనింగ్తో ఇలాగ మనకు హెవీ పళ్ళు పార్ట్ అంతా సెల్ఫ్ కాంబినేషనే తీసుకున్నామండి. అండ్ బ్లౌజ్ కూడా ఇలాగే మంచి బ్రొకేట్ బ్లౌజ్ అయితే ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ మనకు 1060 రూపీస్. ఆర్గంజా మెటీరియల్ అండి ఇది, చాలా బాగుంది. బట్ మరీ ఎంత స్టిఫ్ అయితే లేదండి, అలానే మరీ ఎంత ఫాలింగ్ కూడా లేదు, సెమీ స్టిఫ్. బట్ చూసినా కదండి మెటీరియల్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ సారీస్లో కూడా సో కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ కూడా ఏంటి అంటే లైక్ ఇలాగేనండి, అన్నీ కూడా మనకు పేస్టల్ షేడ్సే ఉంటాయి అన్నమాట. సో సీ గ్రీన్ షేడ్, డార్క్ సీ గ్రీన్ కలర్.
అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ, అండ్ లైక్ మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్, అండ్ వచ్చి మనకి ఇది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి. సో శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 1060 రూపీస్ ఓన్లీ. సో చూసారు కదండి, సో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. మీ అందరికి కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మంచి మంచి కలెక్షన్స్ని పర్చేస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా మన ఆర్కే కలెక్షన్స్లో షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో త్రూ మన వెబ్సైట్ అండి, సో మన అఫీషియల్ వెబ్సైట్ www.rkcollections.in అండి. సో ఈ పేజ్లో మనం డైలీ యూట్యూబ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్న కలెక్షన్స్ కానీ, మన ఇన్స్టా పేజ్ ఆర్కే కలెక్షన్స్ శారీస్ అని ఉంటుంది. సో దాని ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో హ్యాపీగా ఇంట్లో ఉండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండి. సో మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇంకా మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళకి మన బ్రాంచెస్ అడ్రసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు మెన్షన్ చేస్తాను. ఎందుకంటే సో ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మన అడ్రసెస్, లొకేషన్స్ అందరికీ తెలుసండి. బట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా, కొత్తగా యాడ్ అయినా వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి మన బ్రాంచెస్ అడ్రసెస్ అనేది మెన్షన్ చేస్తాను. మనకు కేపీహెచ్పి కాలనీ, సో కేపీహెచ్పి మెయిన్ సర్వీస్ రోడ్, కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. ఇంకొక బ్రాంచ్ చందానగర్ అండి. ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట, ఇది కూడా మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. సో ఆపోజిట్ మనకు జస్ట్ బిసైడ్ అనమాట మెట్రో స్టేషన్. ఇది కూడా మనకు మెట్రో స్టేషన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ దిల్సుఖ్ నగర్. సో దిల్సుఖ్ నగర్ మెయిన్ కోనార్క్ థియేటర్ అండి. సో కోనార్క్ థియేటర్ని దాటగానే మనకు సెకండ్ లైన్లో సో మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుంది. తప్పకుండా మీకు నియర్ బై బ్రాంచెస్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో చాలా బోల్డ్ అండ్ వెరైటీస్ అయితే ఉంటాయండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా సో మన వెబ్సైట్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేస్తున్నా మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.